మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే చాలామంది వెంటనే టక్కున చెప్పేటువంటి పేర్లు రెండు. ఒకటి గాంధీ, నెహ్రూ. గాంధీ తాత, చాచా నెహ్రూ. ఇది మన రక్తం లోపల ఏ విధంగా జీర్ణించుకుపోయిందంటే అట్లా చేశారు. మొత్తం చరిత్రనంతా వక్రీకరించి వీళ్ళు తప్ప ఇంకా ఎవరు లేరు అనేటువంటిది అట్లా మన మనసుల్లోపట ఒక విషం, ఒక సీసం పోశారు. కానీ మన దేశ స్వాతంత్రం కొరకు, మన దేశమాత బానిస సంఖ్యలు దింపడానికి ఎంతోమంది అసలు బాసినటువంటి మహావీరులు, విప్లవకారులు, స్వతంత్ర సమరులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ లోపట రామ్ ప్రసాద్ బిస్మిల్, తర్వాత అష్ఫాక్ ఉల్లా ఖాన్, అదేవిధంగా రోషన్ సింగ్, ఈ ముగ్గురు ఈరోజు జాతి కొరకు బలిదానం కావడం జరిగింది. దేశమాత కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. అంటే ఈ ముగ్గురు, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, అదేవిధంగా రోషన్ సింగ్, ఈ ముగ్గురిని కూడా ఉరి తీసినటువంటి రోజే ఈరోజు బలిదాన్ దివస్. రామ్ ప్రసాద్ బిస్మిల్ అనగానే మనందరికీ టక్కున గుర్తుకొచ్చేటువంటి, చాలామంది తెలియదు. మేరా రంగ్ దే బసంతి చోలా, మేరా రంగ్ దే బసంతి చోలా, మేరా రంగ్ దే బసంతి చోలా. ఈ పాట ఎంతోమందిని, దేశ ప్రజలని ఉర్రుతొలగించినటువంటి పాట. మనకు ఒక సినిమాలో వస్తుంది. ఈ పాట రాసింది ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్. అద్భుతంగా ఈ దేశమాత గురించి రాయడం జరిగింది. దేశభక్తి గురించి నూరిపోయడం జరిగింది. ఆ విధంగా ఒక గొప్ప కవి, ఒక దేశభక్తుడు, ఒక విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు, నూనూగు మీసాల వయసులోనే విప్లవకారులతోటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి అనేక మంది విప్లవకారులతో పనిచేయడం జరిగింది. ఆ విధంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాను, తర్వాత రోషన్ సింగ్, ఈ ముగ్గురు కూడా హిందుస్థాన్ రిపబ్లికన్ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేసి అనేక రకాలటువంటి విప్లవ కార్యక్రమాలు చేసి, వీళ్ళ లక్ష్యం ఒక్కటే. వీళ్ళ యొక్క ఆయుధాలు కానివ్వండి, విప్లవకార పంతా ఏంటంటే వీళ్ళందరిది కూడా ఒకటే, దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడము, ఆంగ్లేయులను దేశం నుంచి తరిమివేయడం అనేటువంటిది. అయితే ఈ ముగ్గురు కూడా కాకోరి రైలు దుర్ఘటన కేసులో ఇరుక్కోవడం జరిగింది. అసలు ఏంది ఈ సుప్రసిద్ధమైనటువంటి కాకోరి అనగానే, అయితే వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే జర్మనీ నుంచి రైలు లోపల అధునాతమైనటువంటి ఆయుధాలు బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఆ రైలును లక్నో నుంచి ఈ యొక్క రైలు ఏదైతే ఉందో చేస్తున్నప్పుడు అది కాకోరి దగ్గర ఆ రైలును ఆపడం జరిగింది. అందులో తమకు కావాల్సినటువంటి ఆయుధాలు కానివ్వండి, ధనము కానివ్వండి, డబ్బులు కానివ్వండి, సంపద మొత్తం మీద బ్రిటిష్ వారు ఆ రైల్లో సంపదను, ఆయుధాలను తీసుకొస్తున్నప్పుడు ఆ రైలును దోచుకోవడం అనేటువంటి జరిగింది. ఈ కాకోరి అనేటువంటి స్థలం లోపల ఆ రైలును ఆపి ఆయుధాలను కానివ్వండి, డబ్బును కానీ మొత్తం దోచుకోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురిని కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి తర్వాత 1927 డిసెంబరు, ఆ రోజు 1927 డిసెంబరు సరిగ్గా 19 తారీఖు ఇదే రోజున ఈ ముగ్గురిని కూడా విచారణ అనంతరము ఈ ముగ్గురిని కూడా ఒకే రోజు ఒకే దగ్గర ఉరితీయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా దేశ స్వాతంత్రం కొరకు వాళ్ళు అసూలు బాయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అష్ఫాక్ ఉల్లా ఖాన్, తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, ఈ ముగ్గురు మహావీరులకు, విప్లవకారులకు మనందరం కూడా మన హృదయపూర్వకంగా వాళ్ళకు విప్లవ జోహార్లు, పుష్పాంజలి, నివాళి ఘటించాలని కోరుతూ ఈ చిన్న వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జై హింద్, జై భారత్.